వైకుంఠం ద్వారదర్శనం టికెట్ల విషయంలో గందరగోళం నెలకొందని బీజేపీ నేత నవీన్ కుమార్ తెలిపారు. వీఐపీ కోటా తగ్గించి స్థానికులకు అవకాశం కల్పించాలని కోరారు. వైకుంఠం ద్వారదర్శనం అంటే స్థానికులకు పెద్ద పండుగ లాంటిదన్న నవీన్ కుమార్ తిరుపతి వాసులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ డిప్ ద్వారా టికెట్లు కేటాయించడం నిలిపివేసి పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. కౌంటర్లు ఏర్పాటు చేసి స్థానికులందరికీ కూడా ఆధార్ కార్డు ఆధారంగా వైకుంఠ ఏకాదశికి ద్వాదశికి ఆ తర్వాత పెంచిన రోజుల్లో కూడా కొన్ని టికెట్లు మంజూరు చేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారండి. నేను టీటీడీ ధర్మకర్తల మండలిని స్థానికంగా ఉన్నటువంటి బోర్డు సభ్యులు మిత్రులు భానుప్రకాష్ రెడ్డి గారికి స్థానిక ప్రజలు ఆవేదనను తెలియజేస్తున్నానండి. దయచేసి మీరు స్థానికులకి డిప్ సిస్టంలో ఆన్లైన్ సిస్టంలో అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. ప్రజలకు ఎవరికి అర్థం కాలేదు, గందరగోళంలో ఉన్నారు. అసలు స్థానికులకి మీరు ఇటీవల ప్రకటన చేశారు అధికారులు, మొత్తం 5,000 టికెట్లు మేము విడుదల చేస్తున్నామని. అందులో 500 తిరుమలలో ఉన్నటువంటి స్థానికులకి, మిగిలిన 4,500లో రేణుగుంట, చంద్రగిరి, తిరుపతికి కలిపి 4,500 టికెట్లు రోజుకి అన్నారు. అంటే ఉతారుగా 1,500 టికెట్లు రోజుకి ఇస్తున్నారండి. తిరుపతి జనాభా సుమారు 2.5 లక్షల మంది ఉండగా మీరు 1,500 మందికి టోకన్లు ఇస్తాము అని చెప్తే చాలామందికి చాలా బాధ కలుగుతోంది. అసలు వైకుంఠ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.